ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఎలాగోలా ఈ ఇంటికైతే వచ్చాను. అందర్నీ నమ్మించి ఆ ధర్మతేజకి భార్యనయ్యాను. ఈ పిల్లలకి తల్లిని కూడా అయ్యాను. కాని ఈ కోటకి మాత్రం ఇంకా మహారాణిని కాలేకపోతున్నానేంటో. ఆ అపారమైన మహారాణి వైభవం, ఈ ఆస్తులన్నీ నా చేతికొస్తే తప్ప నేననుకున్నది సాధించలేను. కాని ఖచ్చితంగా సాధిస్తాను. ఎవరైనా రండి, పాము! తేజ! అయ్యయ్యో, అయ్యో, కావేరమ్మకి పాము కాటేసింది. అయ్యయ్యో, ఎవరైనా తొందరగా రండి. కావేరమ్మ పాము కాటేసింది. అమ్మో, ఉండండమ్మా. అయ్యయ్యో, పాము! ఉండండి, ఇప్పుడే కర్ర తీసుకొస్తాను. అయ్యో కావేరి, అయ్యో కావేరి! తేజ, ఆ పాము ఎప్పుడో పోయిందిలే, రా ముందు. కావేరి, ముందు కావేరి సంగతి చూడు. కావేరమ్మా, కావేరమ్మా! కావేరి, అమ్మ కావేరి! అమ్మాయి గారు కళ్ళు తెరవండి. అమ్మాయి గారు! అయ్యో, సమయానికి అయ్యగారు కానీ కృష్ణబాబు కానీ ఇంట్లో లేరే. ఇప్పుడు ఎలాగరా దేవుడా? అమ్మగారు, అలా చూస్తున్నారేంటమ్మా? వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అమ్మా. బిడ్డ ప్రాణం పోయేలా ఉందమ్మా. త్వరగా హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. ఫోన్ చేయండి అమ్మా. చేస్తా. ఫోను లోపల ఫోన్ చేయండి అమ్మా. కావేరమ్మా, అయ్యో! అమ్మా, కావేరమ్మా, కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరవమ్మా. ఒసే కావేరి, ఎంతసేపు నన్ను నోటితో అమ్మ అని పిలుస్తావు తప్ప గుండెల్లో మాత్రం మీ అమ్మ రాణమ్మకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నావు. నాకంటే నీకా రాణమ్మే ఎక్కువైంది కదా. అయినా నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైంది. ఇలాగే నా కళ్ళ ముందు పడి చావు. అమ్మా, త్వరగా ఫోన్ చేయండి అమ్మా. అయ్యో, విషయం ఒళ్ళంతా బాగుతున్నట్టుందమ్మా. ఇదిగో వచ్చేస్తున్నా. రండమ్మా. అమ్మా, త్వరగా ఫోన్ చేయండి అమ్మా. పాము విషయం ఒళ్ళంతా బాగుతున్నట్టుందమ్మా. చెమటలు కూడా పట్టేస్తున్నాయి. ఫోన్ చేయండి అమ్మా, హాస్పిటల్ తీసుకువెళ్దాం. అసలు ఫోన్ కలవట్లేదు పంకజం. పైగా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ట్రై చేస్తున్నానుండు. నోట్లో నుంచి నొరుగు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా?